ఈ ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించినటువంటి నాతో పాల్గొంటున్న గౌరవ కార్పొరేటర్లు సోదరి సుజాత గారు, వెంకటేష్ రెడ్డి గారు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు, గౌరవ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మా అందరితో ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ప్రత్యేక సమావేశం నేను ఈరోజు విదేశం నుంచి తిరిగి రాగానే ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి గత 15 నెలల నుంచి తను 5 సంవత్సరాల క్రితం పార్టీ మారి అభివృద్ధి కొరకని వెళ్ళిన సుధీర్ రెడ్డి అతను తీసుకురాన్న నిధులు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత తను పురపాలక శాఖ తనే చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ 100 కోట్ల నిధులు ఎల్బీనగర్ నియోజకవర్గానికి వచ్చినాయి. వీటిపైన ఇతను ఉనికి పోయే క్రమంలో ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొడతాను తిరుక్కుంటూ మొన్న అదే క్రమంలో మతి స్థిమితం కోల్పోయి సోదరి సుజాత గారి పైన అస్తినాపురం కార్పొరేటర్ పైన జతం చేసిన అనుచిత వ్యాఖ్యలు, నేనేదో ఈ కార్పొరేటర్లతోటి పరోక్షంగా బంధం పెట్టుకొని చంపాపేట కానీ మన్సూరాబాద్ గారు చేస్తున్నట్టు మాట్లాడిన తీరుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చట్టపరంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చినది, నేషనల్ హిస్టరీ కమిషన్ దీని పరిగణన తీసుకున్నది. సాక్షాత్తు గౌరవ హైకోర్టు ఇతను హైకోర్టులో పిటిషన్ పెట్టుకుంటే కూడా క్వాష్ పిటిషన్ పెట్టుకున్నాడు ఎఫ్ఐఆర్ రద్దు చేయమని చెప్పని. గౌరవ హైకోర్టు ఇప్పటి వరకు ఇతని ఫేవర్లో ఎలాంటి ఆర్డర్ పాస్ చేయలే, నోటీస్ ఇస్తుంది తప్ప పాస్ చేయలేదు ఎఫ్ఐఆర్. ఇతని పార్టీ నాయకులు కేటీఆర్ ని కవిత గారిని అడగడం జరిగింది. వాళ్ళ గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నది వెంటనే చట్టపరంగా ఇతను అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఎలాంటి చట్టపరంగా ప్రొటెక్షన్ లేదు, సాక్షాత్ హైకోర్టు కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. రెండవది, తెలంగాణ సంస్కృతి ఆడపడుచుల కాలు మొక్కడం. ఆడపడుచు లాంటి సోదరి సమానమైన సుజాత గారిపైన చేసిన నీ అనుచిత వ్యాఖ్యలకి నీకు నీతి, నియం, సిగ్గు, శరం ఏమైనా ఉంటే రాజకీయాల పట్టింపులు కాకుండా నీ అక్రమాస్తుల అవినీతితోటి విర్రవీగకుండా సోదరి సుజాత కాలు మొక్కి క్షమాపణ కోరుకో. అన్కండిషనల్ అపాలజీ నువ్వు చెప్పాల్సింది. ఇది మా మొదటి డిమాండ్. రెండవది, ఇతను పదే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం నేను తీసుకొచ్చిన మాట్లాడుతున్నాను. నీ అయ్యే జేబులకి వెళ్ళాలి, నీ జేబులకి వెళ్ళాలి. ప్రభుత్వం ఇస్తున్న నిధులు, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు. నువ్వు 5 సంవత్సరాలు ఏది తీయకలేదు. గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు గుర్తుంచుకో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఎల్బీనగర్ నియోజకవర్గానికి పెద్ద నిధులు వచ్చినాయి. 33 నెలల నుంచి అస్తనాపురం లేక చంపాపేట లేక ఇక్కడ వనస్థలపురం ఉదాహరణ తీసుకుంటే కూడా నువ్వు పార్టీ అభివృద్ధి కొరకై పార్టీ మారిన నువ్వు, లేక నిజంగానే అభివృద్ధి కొరకై ఆశించి బీజేపీ పార్టీలు పెట్టి కాంగ్రెస్కి వచ్చిన సోదరుడు వెంకటేష్ రెడ్డి గారి యొక్క వనస్థలిపురం నియోజకవర్గానికి డివిజన్ గమనిస్తే 9 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఇంకా 400 కోట్లు ఇవాళ శాంక్షన్ అయి ఉన్నాయి. అంటే ఇది ఒకటే మీకు ఉదాహరణ ఎన్ని నిధులు వచ్చినాయి అనేది. అందుకే పదే రూల్స్ ప్రకారంగా ఎమ్మెల్యేకి ప్రారంభించే అధికారం లేదు. ప్రారంభోత్సవం జరగాల్సింది యాజ్ పర్ ద రూల్ బై ది ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి ఇటు ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి ఏ జిల్లాకైనా కూడా ఎక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి చేయాల్సిందే. ఉన్నది అక్కడ ఎంపీ పేరు ఉంటుంది, నీ పేరు కూడా ఉంటుంది. కాబట్టి నువ్వేదో నీ ఉనికిని కాపాడడం కొరకు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరగకు. 7వ తారీఖున గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఎల్బీనగర్ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఎక్కడ కూడా కట్టించిన రోడ్లు కానీ పార్కులు కానీ ఆగలేదు, ప్రజలు ఉపయోగించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. కాబట్టి అభివృద్ధి కొరకై సహకారం అందించడం ఆనవాయితీ, అది మా సంస్కృతి. ఆడపడుచులని ఆడవాళ్ళని గౌరవించడం నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా మా సంస్కృతి. నీ
దురహంకారం, నువ్వు దొర కూడా కాదు కానీ నువ్వు ఆఫ్టర్ ఇక్కడ బీ బ్లాక్స్ ఉంటుంటే క్వార్టర్స్ ఉంటుంటే నువ్వు సైకిల్ మీద తిరిగినప్పుడు నేను మోటార్ సైకిల్ మీద తిరిగినాను. కాబట్టి నువ్వు సంపాదించుకున్న అక్రమాస్తులతోటి నీ తొట్టి గ్యాంగ్ తోటి పెట్టి మాట్లాడించు. నువ్వు నోరు జారి మాట్లాడితే నోరు అవతల పెట్టుకొని క్షమాపణ కోరుకో. అభివృద్ధి కొరకు వస్తావా, సహకరిస్తావా? రా. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఓడినా గెలిచిన ఉంటా అని చెప్పినా, మాట ఇచ్చినా, చేస్తున్నా, చేసి తీసి చూపిస్తా ఉన్నాను. ప్రభుత్వం ఇస్తున్న నిధులు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు కాబట్టి నీ సొంత నిధులకి వచ్చేది కాదు. ఇక్కడ రోడ్ కంప్లీట్ అయినా, డ్రైనేజ్ కంప్లీట్ అయినా, పార్కులు కంప్లీట్ అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి, ఉంటాయి, ఉండబోతాయి. అందుకే మీడియా మిత్రుల ద్వారా 2 డిమాండ్లు. చట్టపరంగా పోలీస్ శాఖ అరెస్ట్ చేయాలి. రెండవది, నీకేమన్నా శిక్షరం అనిపిస్తే, మీ ఇంట్లో కూడా మహిళా రాజకీయాలు ఉన్నారు కాబట్టి అలాంటి అనుచితాలు ఇంకోటి చేస్తే ఇంకెంత బాధ వేస్తుందో గుర్తు చేసుకో. కాబట్టి వెంటనే అన్కండిషనల్ అపాలజీ చేయాలి. అభివృద్ధి కొరకు ప్రాముఖ్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 7th రోజు శ్రీధరబాబు గారు రాబోతా ఉన్నాడు. మీడియా మిత్రుల ద్వారా వివరాలు చెప్పడానికి తెలిసిన జరిగింది. కృతజ్ఞతలు.